హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఐకియా వీడియో అండి. సో ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఫర్నిచర్ అయితే చూపిస్తున్నాను ఐకియాలో అవి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదైతే మాత్రం 7,990 అండి. ఇది ఒక స్పెషల్ ఆఫర్ కింద పెట్టారు. సో కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఫర్నిచరే కాదు, ఫర్నిషింగ్స్ దేంట్లో అయినా సరే కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో అవి ఎప్పటి వరకు ఉంటాయి అని అడిగితే నేను అవి స్టాక్ ఉన్నంత వరకేనండి, ఎందుకంటే కొంతమంది బల్క్లో తీసుకెళ్తున్నారు అని చెప్పారు. సో ఎప్పటి వరకు ఉంటాయని అనేది అయితే ఎవరికి ఐడియా లేదనమాట. సో అది అండి. అండ్ ఇట్లాంటివి మనకి చాలా సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ స్క్వేర్లో ఉన్నాయి, అంటే ఐ మీన్ కొంచెం వెడల్పుగా ఉన్నాయి, కొంచెం హైట్ ఉన్నవి అలా ఉన్నాయి. ఇందాక వరకు బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వైట్ క్యాబినెట్స్. సో ఇదైతే మాత్రం నాకు తెలిసి చాలామంది తీసుకున్నారు ఇలాంటి వైట్వి. చాలా వాళ్ళ దగ్గర చూసాను నేను ఇవి. సో వీటిలోనే డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 3,000, 5,000, 6,000 వరకు ఉన్నాయి అన్నమాట. సో ఇదైతే 20,000 ఉందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ దీనికి హ్యాండిల్స్ కూడా కొంచెం మెటల్ హ్యాండిల్స్ అవి ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇలా అయితే ఉంది లోపల. సో ఐకియా ఫర్నిచర్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనిపించినాయి. అండ్ మనకి ఓన్ హౌస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐకియాకి వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ తెలుస్తాయి. సోఫా తీసుకోవాలన్నా, బెడ్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇట్లాంటి క్యాబినెట్స్ తీసుకోవాలన్నా, డ్రావర్ క్యాబినెట్స్ ఏదైనా సరే మనకి సైజ్ చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే నేను రీసెంట్గా ఐకియాలో ఒకటి చూసానండి. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో నేను అక్కడ కొన్ని తీసుకున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్లో ఇంకొక వీడియో నేను ఐకియాలో ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి కూడా ఒక మంచి వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇప్పటివరకు బ్రౌన్ చూసాం కదండి. సో ఇవి మొత్తం కంప్లీట్గా క్రీమ్ అండ్ హాఫ్ వైట్ కలర్లో ఉన్నాయి. సో ఇవైతే చాలా బాగున్నాయండి. ఐకియాలో నేను 99 రూపీస్ బిలో ఉన్న ప్రొడక్ట్స్ తీసుకున్నాను, 199 బిలో ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అండ్ 300 లోపు ఉండే ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట కొన్ని. సో అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకో ఎగ్జైటింగ్ వీడియో కూడా ఉందండి ఐకియా నుంచి. సో అది కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను ఇదే కాదండి, ప్రీవియస్గా కూడా కొన్ని ఐకియా వీడియోస్ పోస్ట్ చేశాను. క్రాకరీ కానీ, లేకపోతే హోమ్ ఆర్గనైజేషన్కి అండ్ కిచెన్ ఐటమ్స్, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అయితే నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ప్రీవియస్గా. చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయండి. అవి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ వీడియోలో. సో ఎవరైనా కిచెన్ సెట్ చేసుకోవాలన్నా, ఆర్గనైజర్స్ కావాలన్నా సరే అది కూడా విత్ ఇన్ బడ్జెట్లో అయితే మనకు దొరుకుతాయి అన్నమాట ఐకియాలో. సో ప్రీవియస్ వీడియోస్ మీరు తప్పకుండా చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో. మనకి ఐకియాలో ఫర్నిచర్లో బెడ్స్ కూడా ఉంటాయండి. సో మనకి బెడ్స్ డిఫరెంట్ బెడ్స్ ఉంటాయి. అంటే మెటల్ బెడ్స్ ఉన్నాయి, కొన్ని వుడెన్ బెడ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగున్నాయి. మనకి బెడ్స్, సైడ్ టేబుల్స్, నాకు తెలిసి హోమ్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ మ్యాట్రిసెస్ అండ్ ఇలాంటి పిల్లోస్ మొత్తం అండి. A to Z నాకైతే అన్నీ కనిపించినాయి ఫర్నిచర్లో. సో కొన్ని అయితే అప్డేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ప్రైజెస్ కూడా కొన్నిటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేను బెడ్స్ చూపించాను, క్యాబినెట్స్ చూపించాను, అండ్ ఇంకా డైనింగ్ టేబుల్స్, చైర్స్ అవి కూడా చూపించాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు ఈ టేబుల్ అయితే బాగా నచ్చిందండి. బెడ్ సైడ్ది గ్లాస్ వచ్చింది అది. బట్ నేనైతే తీసుకోలేదు అది, ఎందుకంటే బెడ్ సైడ్న నాకు అట్లా మూవబుల్గా ఉండేదైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ పక్కన పెట్టేసుకుంటే నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకని అలా మూవింగ్ది అయితే బాగుంటుంది అని అనిపించింది. నా యూసేజ్కి నాకు అలా కంఫర్ట్ అనిపించి చూశాను. బట్ కానీ కొంచెం ప్రైజీగా అనిపించి ఇప్పుడు వద్దులే, రెంటెడ్ హౌస్ ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. సో మీరు కనుక నా ఆర్గనైజింగ్ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే నాకు కమెంట్స్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో నేను రీసెంట్గా చాలా షాపింగ్ చేశాను, హోమ్కి కావాల్సిన ఆర్గనైజింగ్వి అవి. సో దాన్ని ఎలా ఆర్గనైజ్ చేశాను అని చెప్పేసి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా అయితే నాకు వీడియోస్ ఆర్గనైజింగ్వి పోస్ట్ చేయాలని ఉంది. బట్ మీరు కనుక కమెంట్స్లో చేస్తే నాకు ఇంకా కొంచెం జోష్ వచ్చి కొంచెం మోటివేటింగ్గా అనిపించి అవి కూడా పోస్ట్ చేస్తాను. సో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవన్నీ మనకి కిచెన్ ప్లాట్ఫామ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అనమాట.
సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ కూడా ఎలా పెట్టుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం అనమాట. మనకి ఐకియాలో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నానండి, మనకి ఇక్కడ ఓన్లీ ఫర్నిషింగ్సే కాదు, ఐకియాలో మనకి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తారు ఐకియా వాళ్ళు. సో అక్కడ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో మనం ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కూడా మన బడ్జెట్ కోట్ చేసి వాళ్ళకి ఐడియా కోసం వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. సో మనకి ఓన్లీ కిచెన్ కావాలన్నా కిచెన్కి కూడా ఇంటీరియర్ డిజైన్స్ చేస్తారని తెలిసింది నాకు రీసెంట్గా. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఐకియా గురించి నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు షేర్. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ కిచెన్ అనమాట. అంటే మనకి ఇంటీరియర్ డిజైన్స్లో ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది కదా, ఎస్ఎఫ్టీని బట్టి ఆర్గనైజింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అది చేస్తారు. సో నాకైతే ఇది బాగా నచ్చిందండి. కొంచెం పెద్ద కిచెన్ అయితే ఇలా చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ బాగా పెద్దది వచ్చింది అండ్ సపరేట్గా కూడా ఇంకొక ప్లాట్ఫామ్ వచ్చింది. సో కిచెన్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే చాలా బాగుంటుంది, క్లీనింగ్కి అండ్ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటిది ఉంది కదా పెద్దది ఒకటి, అలాంటిది మనకు విడిగా కూడా ఉంటున్నాయండి ఐకియాలో. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు చూశాను. అంటే కబోర్డ్స్ లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే అలాంటి వుడెన్, అంటే గోడకి కొట్టేసుకునేటట్టు ఉన్నాయి అనమాట వుడెన్వి. సో ఇక్కడ పెట్టింది చూసారా, వైట్ కలర్ది వుడెన్ది గోడకి అటాచ్ చేసి ఉంది, అలాంటిది అనమాట. సో ఇలాంటి విడిగా కూడా మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, స్మాల్, మీడియం, పెద్ద సైజులో కూడా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చినాయి. ఈసారి వెళ్తే మాత్రం నేను తప్పకుండా తీసుకుంటాను. సో వీడియో నాకు ఎడిట్ చేస్తుంటే అనిపించింది నేను ఈ ప్రొడక్ట్స్ ఎలా మిస్ అయిపోయాను అని చెప్పేసి. ఎందుకంటే అంత పెద్ద దాంట్లో ఇక ఐకియా అయితే ఒక పెద్ద మహాసముద్రం అండి. మనం లోపలికి వెళ్తే అసలు ఇది అది అని కాదు, అన్నీ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఏంటంటే మనకి కంట కనిపించవు. సో అప్పుడు తెలియదు మనం, అబ్బాయి ఇవి చూసాం కదా ఎందుకు తీసుకోలేదని అనిపిస్తుంది. సో ఆఫీస్ చైర్స్ కూడా ఉన్నాయండి మనకి ఐకియాలో, వీల్ చైర్స్ అట్లాంటివి చూసుకోవచ్చు, చాలా మంచి డీల్స్లో ఉన్నాయి. అండ్ ఇవైతే డైనింగ్ టేబుల్స్. నాకు ఐకియాలో నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇంకొకటి, ఐకియాలో మనకి డైనింగ్ టేబుల్స్ ఫోల్డబుల్ ఉన్నాయి అనమాట. అంటే మనకు కావాలంటే ఫోల్డబుల్ అంటే ప్యూర్ కంప్లీట్ ఫోల్డబుల్ కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి. ఇదైతే మాత్రం 20,990 రూపీస్ ఉంది టేబుల్. అండ్ ఇది ఇంకొక వేరేదన్నమాట. ఇది ఒకటే 30 చేంజ్ ఏమో ఉన్నట్టుంది. ఇది కొన్ని అయితే విత్ చైర్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ చైర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది కొంచెం పెద్దది డైనింగ్ టేబుల్, అది కూడా ఆఫ్ వైట్ కలర్లో వచ్చింది, చాలా బాగుంది, వుడెన్ స్టైల్లో ఉంది. మనకి వుడెన్ ఉన్నాయి అండ్ కొన్ని, ఇదైతే మాత్రం 26,990 ఉంది టేబుల్, చాలా పెద్దదండి. ఇది ఆల్మోస్ట్ ఒక 8 చైర్స్ అనుకుంటున్నాను నేను, 8 or 10 చైర్స్ అండి, చాలా పెద్దగా ఉంది. చైర్ డిఫరెంట్ ప్రైస్, చైర్ వచ్చేప్పటికి మనకి సపరేట్గా ఉంటుంది, 5,750 రూపీస్ ఈ సింగిల్ చైరు. మనకి ఇక్కడ టేబుల్ తీసుకొని మనకు నచ్చిన చైర్ని కూడా మ్యాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటివి కూడా ఉన్నాయండి కిడ్స్కి కావాల్సినవి కూడా మనకి. సో చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఇలాంటి చైర్ చాలా హెల్ప్ఫుల్ అండి మనకి. సో ఇది ఏంటంటే బేసిక్ ప్రైస్ నుంచి ఉందన్నమాట, 1,200, 1,300, 2,000 నుంచి ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇవన్నీ 99 రూపీస్, 149 రూపీస్. సో ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవి. అండ్ ఇది ఇంకొక టేబుల్ చాలా బాగుంది, ఇది మాత్రం 29,990, అరౌండ్ 30,000 ఉంది. సో ఇది మాత్రం కొంచెం ఎక్లిప్స్ షేప్లో వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. సో స్క్వేర్స్ ఉన్నాయి, ఎక్లిప్స్ షేప్లో ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అనమాట, రెక్టాంగిల్ పెద్దగా ఉన్నవి. ఇవన్నీ చైర్స్, కంప్లీట్ చైర్స్ అండి ఇవైతే. సో మనకు ఐకియాకి వెళ్తే దొరకని అంటూ ఏమి ఉండవు, టేబుల్ సపరేట్గా, చైర్లో కూడా చాలా కలెక్షన్ ఉంది, మనం దాన్ని మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇవన్నీ సెంటర్ టేబుల్స్, సైడ్ టేబుల్స్, స్టూల్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇదైతే బెంచెస్ కూడా ఉన్నాయండి డైనింగ్ టేబుల్కి మనకి బెంచెస్. ఇదైతే 9,000 ఉంది టేబుల్ అయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదైతే 9,000 అనుకుంటున్నాను నేను ప్రైజు. సో అది అండి ఈరోజు వీడియో అయితే. సో ఇక్కడ ప్రైజెస్ చెప్పాను కదా నేను ప్రీవియస్లో కూడా, చూసి మోసపోవద్దు, 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఫైనల్ ప్రైస్ అదే అని కనుక్కొని అప్పుడు మీరు బిల్లింగ్కి వెళ్ళి బిల్లింగ్ చేయించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నాను నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను, అంతవరకు సీ యూ. సో ఇవైతే బార్ క్యాబినెట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ అనమాట. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బాయ్.